చంద్రబాబు మాటలు అనే దానికన్నా చంద్రబాబు కోతలు అంటే బాగుంటుంది. చంద్రబాబు తన వయస్సు, హోదా, ఉనికి అన్నీ మర్చిపోయి కోతల రాయుడు అవతారం వచ్చాడు. చంద్రబాబు నాయుడు కోతల రాయుడు అవతారం చూసి ఈరోజు ప్రజలు, మత్స్యకారులు అందరూ కూడా నవ్వుకున్నటువంటి పరిస్థితి. చెప్తాడు చంద్రబాబు, దేశంలో నా అంత రాజకీయ నాయకుడు లేడు, నేను 50 ఏళ్ళు ఉన్నటువంటి వాడిని అని నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఏ విధంగా అబద్ధాలు వల్లివేశాడనేటువంటిది ఈరోజు ఆ తుమ్మలపేట వేదిక ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సమయం లేదు, సందర్భం లేదు, ఆ కార్యక్రమం దేనికోసం వచ్చామనేటువంటిది లేదు. సమయం లేకుండా, సందర్భం లేకుండా, కార్యక్రమం ఏమి వచ్చామనేటువంటి ఆలోచన లేకుండా, ఏమి మాట్లాడాలి, దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా మనం వ్యవహరించాలనేటువంటిది లేకుండా, ఇవి ఏమీ పట్టించుకోకుండా కేవలం ఒకే ఒక అజెండాతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ సమావేశం నిర్వహించారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిని నిందించాలా, జగన్మోహన్ రెడ్డి గారి బురద జల్లాలా, లేనిపోయినటువంటి అబద్ధాలని వల్లివేయాలా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయాలా, జగన్మోహన్ రెడ్డి గారి మీద గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చంద్రబాబు వచ్చినట్టు కనిపిస్తుంది తప్ప ఆ ప్రాంత ప్రజలకు కానీ, మత్స్యకారులు కానీ ఎక్కడ కూడా ఇది మేలు జరిగిందని కానీ, మేలు చేస్తాననేటువంటి మాట ఆయన నోటుకుండా రాలేదు. ఎందుకనే దావోసు పోయినా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణే, లేదు ఎక్కడన్నా శివనవరాత్రులు, దసరా నవరాత్రులు జరుగుతున్నాయి, అమ్మవారి దేవస్థానానికి పోతే అక్కడ కూడా బట్టలు ఇవ్వడానికి వెళ్ళినా సరే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటమే. ఎక్కడన్నా వినాయకుడి మండపాలు ఉంటాయి, మామూలుగా వినాయకుడి విగ్రహాలు ప్రతిష్ఠించినప్పుడు మామూలుగా వినాయక చవితి సందర్భాల్లో అక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారిని గణేష్ నవరాత్రుల సందర్భాలు అక్కడికి పోయినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటమే. కాబట్టి అది బహిరంగ సభ, అసెంబ్లీనా, ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రారంభోత్సవమా, లేకపోతే ఒక ప్రెస్ మీటా, ఏది వచ్చినా సరే నోటి వెంట జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ తప్ప మరొకటి కనిపించేటువంటి పరిస్థితి లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ప్రతి దగ్గర రాజకీయ మాటలు, ఆయన చేస్తున్నటువంటి విమర్శలు ఆయన బరి తెగించి మాట్లాడడానికి ఈరోజు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. కావలి సభలో కూడా అదే తంతు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి దాంట్లో మత్స్యకార సేవలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడగలడు, మత్స్యకారులకు ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, తాను ఏం చేశాడు అని చెప్పుకోలేకపోయాడు. చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు క్రెడిట్ రావాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు కూడా నేనే చేశానని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి సిగ్గుమాలినటువంటి పరిస్థితికి చంద్రబాబు దిగజారిపోయాడు. అందుకనే రకరకాల మాటలు చెప్పాడు. గొడ్డల పార్టీ అన్నాడు, విధ్వంసం జరిగింది అన్నాడు, ఆ పరిపాలన అంతా గాడిన పెడుతున్నాం అన్నాడు, ఆయన పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి తీవ్రంగా కష్టపడుతున్నామని చెప్పి చెప్పుకొచ్చాడు. దానితో పాటు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా లేనిపోయినటువంటి అబద్ధాలన్నీ కూడా వల్లివేసిపోయినటువంటి పరిస్థితి. ఈ 33 నెలల్లో రాష్ట్రానికి 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నాడు. 24 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎంత దారుణమైనటువంటి అబద్ధాలు అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కనీసం నేను ముఖ్యమంత్రిని ఊహించుకున్నా, ఆలోచించుకున్నా సరే అటువంటి వాటిని మాట్లాడడానికి బిడిపడతాడు, సిగ్గుపడతాడు. చంద్రబాబు నాయుడు ఏమాత్రం సిగ్గుపడకుండా ఈరోజు నువ్వు నిర్వహించినటువంటి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశాల్లో కూడా 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేదానికి అవకాశం లేకపోతే వాటిలో 10% కూడా రియలైజ్ కావు అనేటువంటి నిజం నీకు తెలిస్తే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో వచ్చేటువంటి దానికన్నా కూడా నువ్వు అదనంగా చెప్పి లేని ఉద్యోగాలు ఒక 24 లక్షల ఉద్యోగాలు నువ్వు వస్తాయని చెప్పి నువ్వే సృష్టించినట్టుగా, నువ్వే చేసుకొచ్చినట్టుగా ఇంత దారుణమైనటువంటి అబద్ధాలు చెప్పడం అనేటువంటిది ఒక్క చంద్రబాబు నాయుడికి తెలియదు తప్ప మరి ఎవరికి తెలియనటువంటి పరిస్థితి లేదు. ఈరోజు వచ్చి చెప్పాడు మత్స్యకార సేవలో నేను మత్స్యకార భరోసా ఇస్తున్నాను, 20,000 రూపాయలు ఇస్తున్నానని చెప్పి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేది. ఈరోజు మేము మిమ్మల్ని సూటిగా అడిగేది, నువ్వు వచ్చిన తర్వాత తొలి సంవత్సరంలో మత్స్యకారులకు సంబంధించినటువంటి వేట నిషేధ సమయంలో మత్స్యకారుల భరోసా నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు? ఇచ్చావా? ఆ బకాయిలైనా క్లియర్ చేసావా? అంటే ఒక్క సంవత్సరం ఎగ్గొట్టి 3 నామాలు పెట్టావు, మత్స్యకారులకు సంబంధించి మోసం చేశావు. ఈరోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో అర్హులందరినీ ఒక్కొక్కరిగా తొలగించారు. ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా అనేక మంది మత్స్యకారులు జేడీ ఫిషరీస్ దగ్గరికి వెళ్ళి గొడవ చేసి మీరు రండి మమ్మల్ని పరిశీలించండి అని చెప్పినా, మొట్టమొదట జాబితా వేసినా, ఆ తర్వాత రకరకాలుగా కుదించి అర్హులందరినీ తొలగించి ఈరోజు అర్హత కలిగినటువంటి వాడికి కూడా మత్స్యకార భరోసా అందివ్వకుండా మత్స్యకార సేవలు అని చెప్పుకున్నటువంటి సిగ్గుమాలినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఈ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం అని చెప్పి తెలియజేస్తున్నారు. మొదట 1,52,000 మందిని ఎంపిక చేశామని చెప్పి ప్రకటించారు. ఆ తర్వాత అనేక కారణాలు చూపించి 1,43,000 మందికి కుదించారు. మరలా ఈ రోజు కూడా వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు తాను 1,31,000 మందికి ఇస్తున్నట్టుగా ప్రకటించారు. అంటే దాదాపుగా మీరు అర్హులందరినీ ఏరివేసిన తర్వాత ప్రకటించినటువంటి జాబితాలోనే అర్హులకు అన్యాయం చేస్తూ మీరు ప్రకటించినటువంటి జాబితాలోనే 1,52,000 మంది ఉంటే
అది కార్యరూపం దాల్చేటప్పటికి మరొక 21,000 మంది మత్స్యకార కుటుంబాలకు మీరు ద్రోహం తలపెట్టి అర్హులైనటువంటి వాళ్ళని తొలగించి ఈరోజు మొక్కుబడిగా మేము సంబంధించి దీన్ని వేస్తున్నాము అని అంటే ఇంతకన్నా దారుణమైనటువంటి సంఘటనలు మరొకటి ఉంటాయా చంద్రబాబు? ఇదేనా నువ్వు కోరుకుంటున్నటువంటి మత్స్యకార సేవ? ఇదేనా అర్హులైనటువంటి వాళ్ళకి నువ్వు ఇస్తానన్నటువంటి మత్స్యకార భరోసా ఎగ్గొట్టి నేను మత్స్యకార సేవలో తరలిస్తున్నానని తరిస్తున్నానని చెప్పి నువ్వు చెప్పదలుచుకున్నావా? సరే, దాని గురించి వదిలేస్తే 2 ఏళ్ల నుంచి దాదాపుగా మత్స్యకారులకు సంబంధించినటువంటి డీజిల్ సబ్సిడీలో కూడా కోత పెట్టి అర్హత కలిగినటువంటి బోటుకు నువ్వు డీజిల్ ఇవ్వకుండా ఈరోజు వాళ్ళు మొండి చేయి చూపించి అదేమంటే మత్స్యకార సేవలో అని చెప్పి 4 మాటలు నువ్వు రాసుకొచ్చి ఆ కంప్యూటర్లో టైప్ చేసుకొని తీసుకొచ్చి ఆ ఐప్యాడ్ ల్యాప్టాప్ ముందు పెట్టుకొని వాటిని చదివి వినిపించడం కాదు. నువ్వు ఒకసారి ఆలోచించి నువ్వు ఏం చేసావు మత్స్యకారులకు అనేటువంటి దానికి నీకే సమాధానం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 5 సంవత్సరాల్లో మత్స్యకార భరోసా చంద్రబాబు నాయుడు 4,000 రూపాయలు ఇస్తుంటే ఆ 4,000 రూపాయలని 10,000 రూపాయలు చేస్తానని చెప్పాడు. 4,000 రూపాయలని 10,000 రూపాయలు చేస్తానని చెప్పి 10,000 రూపాయలు చొప్పున 5 సంవత్సరాల్లో మత్స్యకార కుటుంబాలకు 538 కోట్లు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఎట్లాంటి పని చేశాడు? మత్స్యకారులకు ఏ విధంగా ఉన్నాడు? 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత వేట నిషేధ సమయంలో నువ్వు ఇచ్చిందంతా 2,000 రూపాయలు. 2019లో ఎన్నికలు వస్తే నువ్వు వాళ్ళ మత్స్యకారుల ఓట్ల కోసం వాళ్ళు ఏదో ఒక విధంగా ప్రలోభ పెట్టడానికి బుద్ధగించడానికి దాన్ని 4,000 రూపాయలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నువ్వు ఇస్తున్నటువంటి 4,000 రూపాయలకి 10,000 రూపాయలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసా 10,000 రూపాయలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని అర్హులైనటువంటి వారు అందరికీ ఇచ్చారు. 5 సంవత్సరాలు ఇచ్చారు, నీలాంటి 9 సంవత్సరం ఎగ్గొట్టలే. 5 సంవత్సరాలు ఇచ్చాం, 538 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి పట్టణం నొక్కి మత్స్యకార భరోసా ఆ కుటుంబాల్లో జమ చేయడం జరిగింది.